జై శ్రీరామ్. నేడు అయోధ్యలో బాలరామునికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది. 500 ఏళ్లుగా కలగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన ఉన్నటువంటి ఒక కోరిక ఈరోజు నెరవేరబోతా ఉంది. ఇటువంటి మూమెంట్లో 500 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఏం జరిగింది మొత్తం నేను చెప్తాను. దానికన్నా ముందు తమిళనాడులో ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కదా, అతను ఒక మంత్రి అట. ఏమన్నాడు, కూల్చి వాటి మీద ఏదైనా ఆలయ నిర్మాణం కనుక జరిగితే అది నేను యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. ఏది కూల్చారా? (1528) ఆనాడు మొఘల్ పాలకుడు బాబరు చెప్తే ఒక మసీదు నిర్మించారు. దేని మీద? రామాలయం కూల్చివేసి, రామ జన్మభూమిలో రాముడి యొక్క ఆలయం ఉంటే దానిని కూల్చి మసీదు కట్టారు. ఈ మసీదుని యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు అన్ని పరిశీలించి వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం వాటిని కూల్చి అప్పుడు రామాలయం నిర్మించారు. ఇది తెలియదు. సో ఇక 1528కి బాబర్ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు ముస్లిం పాలకులు ఉన్నారో వారు మసీదులు కట్టాలి. ఈ మసీదులు కడతామంటే అయ్యేది కాదు. ఇప్పుడు ఇమీడియట్గా మనకు మసీదులు కావాలి. అందుకని ఎన్నో హిందూ ఆలయాలని మసీదులుగా మార్చేశారు. ఆలయాలు ఉన్నటువంటి దేవుళ్ళ విగ్రహాలు, దేవత విగ్రహాలు తీసేయటం, అక్కడ లోపలికి ఏవైతే ఉన్నాయో వాటిని పడగొట్టేసేసి మొత్తం ఒక వాళ్ళకి కన్వెంట్ వేలో మసీదులాగా చేసుకోవడం, ఇలా చాలా చేస్తున్నారు. సరే, టాపిక్ ఇప్పుడు వద్దు. మనకు కావాల్సింది ఏంటిదంటే, ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కాదని, దట్ మీన్స్ కొన్ని నిర్మాణాలు అలాగే ఉంచి మరికొన్ని నిర్మాణాలను తొలగించి మసీదులాగా జంతు చేశారు. సరే, ఇంకా అప్పుడు వాళ్ళే కదా పాలకులు, ఇంకేదన్నా చంపేస్తారు. పాప సైలెంట్గా ఉండిపోయారు. అయితే 1853 ఆ సమయంలో కొంతమంది, లేదు నా రాముడు లోపల ఉన్నాడు, పూజలు అందుకోకుండా అలా ఉండిపోయాడు, ఇదేంటి అని కొంతమంది హిందువులు రాముడిని పూజించాలి, లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఎఫర్ట్స్ పెడుతున్న మూమెంట్లో హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు మొదలైనవి. అలా 1853 నుంచి 1949 వరకు హిందూ ముస్లింల మధ్య ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగి ఉన్నాయి. ఇలా జరుగుతున్న మూమెంట్లో మధ్యలో బ్రిటిష్ వాళ్ళ కదా పాలకులు, వాళ్ళు ఏం చేశారు, ఓ పని చేద్దాం అబ్బాయి, లోపల ఉన్నటువంటి భాగమేమో ముస్లింలకి ఇస్తున్నాం, బయట ఉన్న భాగం ఏదైతే ఉందో అది హిందువులకి ఇస్తున్నాం, సో మీరు పూజలు చేసుకోండి, నమాజులు చేసుకోండి అన్నారు. ఇక బయట ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి ఆ రామ్లల్ల విగ్రహాలు అవి పెట్టి మనలో పూజలు చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు. తర్వాత 1949లో అక్కడ లోపల ఒక రాముడి విగ్రహం కనపడింది. అదే రామ్లల్ల, రాముడి యొక్క చిన్ననాటి రాముడి యొక్క విగ్రహం అన్నట్టు. దాంతో వేలంలోకి వెళ్తానికి అంతా ట్రై చేస్తున్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది కదా, ఇలా కాదు ముస్లింలు హిందువులు గొడవలేటట్టున్నాయి అని చెప్పేసి అసలు ఆ ఏరియా మొత్తం కూడా తాళం వేసేసారు. అసలు ఎవరికి వద్దురాబో తాళం వేశారు. 1950 లోపల ఉన్నటువంటి రామ్లల్లా విగ్రహానికి సంబంధించి మేము పూజలు జరుపుకోవాలి, మమ్మల్ని అలౌ చేయండి అని చెప్పేసి ఫైజాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలైంది. 1959లో నిర్మోహి అఖాడా వాళ్ళు 3వ పార్టీగా జాయిన్ అయ్యారు. 1961లో లోపల రామ్లల్ల విగ్రహం ఉంది కదా తొలగించేయాలి అంటూ యూపీకి చెందిన సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళు కోర్టుని ఆశ్రయించారు. 1986లో మసీదు లోపల పూజలు చేసుకునేందుకు ఈ ఫైజాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. మసీదు లోపలికి వెళ్ళి ఎక్కడైతే రాముల విగ్రహం ఉందో వీళ్ళు పూజలు చేసుకుంటాయా అన్నారు. ఇది 1986లో. అయితే 1992 వచ్చేటప్పటికి ఏం చేశారంటే, కరసేవకులు 1992 డిసెంబర్ 6న కరసేవకులు అంతా కూడా ఇది అసలు రాముడి యొక్క మందిరం, వేరే వాళ్ళ ఉండటం ఏంటి అని చెప్పేసి ఆ బాబ్రీ మసీదును వాళ్ళు వెళ్ళి కూల్చివేయడానికి ఎఫర్ట్స్ పెట్టారు. కొంత కూల్చివేత జరిగింది, పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హింస, 2000 మందికి పైగా మరణించారు. హిందూ ముస్లిం గొడవలు ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ అన్నదమ్ముల్లాగా ఉంటే హిందూ ముస్లిం కొట్టుకొని చంపుకున్నారు. సో
మతం అనేది మనుషుల్ని కలిపొచ్చు తప్ప విడగొట్టకూడదని నేను అందుకనమాట. అది ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే. ఏం చేద్దాం, మన దౌర్భాగ్యం. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే రెచ్చిపోతుంటారు అమాయకులు. సో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత ఏమైంది, దేశవ్యాప్తంగా అల్లర్లు 2000 మంది పైగా చనిపోయారు. ఆ తర్వాత 2001లో ఈ బాబ్రీ మసీద్ కూల్చివేతకు సంబంధించేసి ఆ రోజు ఉన్నది ఎవరు ఏంటి అనుకున్నప్పుడు ఈ అద్వానీ, ఈ కళ్యాణ్ సింగ్, తర్వాత మరికొంతమందికి సంబంధించేసి నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. 1992లో ఈ ఇష్యూ జరిగిన తర్వాత కేసు ఫైల్ అయింది. అందులో అద్వానీ, కళ్యాణ్ సింగ్ మరికొంతమంది మీద, కరసకు మరికొంతమంది కేసులు పెట్టినారు. ఆ హింసాత్మక ఘటనలు, బాబ్రీ కూల్చివేత వీటన్నింటిలో వచ్చేసి ఇక్కడ ఈ అద్వానీది కానీ, కళ్యాణ్ సింగ్ది కానీ, మరికొంతమంది 13 మంది కొంతమంది అసలు ఇన్వాల్వ్మెంట్ లేదా బాబు అని చెప్పేసి స్పెషల్ కోర్టు జడ్జి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2002 గోద్రా రైలు ఘటన. కొంతమంది హిందూ మతస్థులు, పూజారులు స్వామీజీలు వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించి రైల్లో వెళ్తున్న మూమెంట్లో రైలు ఆగిన తర్వాత రైలు బోగికి నిప్పెట్టేశారు. 58 మంది సజీవ దహనం అయిపోయారు. ఆ తర్వాత గోద్రా అల్లర్లు అంటారు కదా, ఇదే అనమాట. భారీగా ఈ గుజరాత్ మొత్తం అట్టుడికిపోయింది. దేశవ్యాప్తంగా కూడా నానా రకాలుగా అసలు కంట్రోల్ తప్పే విధంగా అయిపోయింది లా అండ్ ఆర్డర్. అప్పుడు కూడా 2000 మందికి పైగా చనిపోయారు. ఈ బిల్కిస్ బానో ఘటన ఉంది కదా, అది కూడా అప్పుడుదే అనమాట. ఇక 2010లో ఏం చేశారంటే అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఈ ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో వివాదాస్పద భూభాగం, అందులో 2 వంతులేమో హిందువులకి, 1 వంతు ఏమో వక్ఫ్ బోర్డుకి, ముస్లింలకి అని చెప్పేసి అన్నారు. అయితే 2011లో వచ్చే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ అలహాబాద్ హైకోర్టు తీర్పుని స్టే విధించారు. ఎందుకంటే మాకు సమ్మతం కదని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో వచ్చే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మధ్యవర్తిత్వం కరెక్ట్ అబ్బాయి. సో హిందూ ముస్లింలు ఈ మధ్యవర్తిత్వం పెట్టుకొని ఏంటి మీరు సాల్వ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత 2019 మార్చి 8వ తారీఖున ఏమైందంటే ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక ప్యానల్ని ఏర్పాటు చేశారు. ఒక ప్యానల్ని ఏర్పాటు చేసి 8 వారాల్లోగా ప్రొసీడింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎప్పుడు 2019 మార్చి 8న. తర్వాత 2019 నవంబర్ 9 వచ్చేసి ఈ సుప్రీంకోర్టు రకం రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది అన్నమాట. ఏమనంటే ఉన్న ప్రాంతం అనేది ఏదైతుందో అది మొత్తం కూడా హిందువులదే, అయోధ్య రామ మందిరానికి అన్నట్టుగా చెప్పి ముస్లింలకు సంబంధించి 5 ఎకరాలు ఇవ్వండి, మసీదు నిర్మాణం వేరే చోట జరగాలని చెప్పేసి అన్నారు. అప్పుడు ఏం చేసిందంటే అని కేంద్రాన్ని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించారు. ఇక 2020 ఫిబ్రవరి 5లో కేంద్రం ఏం చేసిందంటే ఆలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అదే మన రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్నట్టు. ఓకేనా, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ 15 మంది సభ్యులతో ట్రస్ట్ అది. ఇక 2020 ఆగస్టు 5న వచ్చేటప్పటికి మన రామాలయ నిర్మాణం కోసం మన ప్రధాని మోదీ గారు పునాది రాయి వేయడం జరిగింది. అంటే పునాది వేస్తున్నారు. ఇక ఆలయ నిర్మాణం జరిగింది. ఇదిగో ఇప్పుడు ఈ రోజు 2024 ఆగస్టు 22 2024 జనవరి 22న అంటే ఈ రోజు బాలరామునికి సంబంధించి ఆ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ప్రాణప్రతిష్ఠ అంటే మనం మాట్లాడుకున్నాం ప్రాణశక్తి స్థాపన అని చెప్పేసి. అప్పటి వరకు విగ్రహంగా ఉంది, ఇప్పుడు అందులో దేవుడు ఉంటాడు. మీరు అనొచ్చు బాలరాముని విగ్రహం ఏంటి, ఉండాల్సింది వచ్చేసి సీతా లక్ష్మణ సహిత రాముడు కదా, ఆంజనేయుడు కూడా ఉండాలి కదా అని చెప్పేసి అనొచ్చు. అది రామ జన్మభూమి, రాముడు తిరిగడినటువంటి నేల. సో బాలరాముడికి సంబంధించి ప్రతిష్టాపన ఇప్పుడు జరుగుతుంది. ఇక రిమైనింగ్ సీతా సహిత రామ లక్ష్మణులు అండ్ ఆంజనేయుడు రిమైనింగ్ త్రేతటువంటి వాళ్ళు అందరూ కూడా మునులు, ఋషులు అద్భుతమైనటువంటి విగ్రహాలను ఆల్రెడీ చెక్కున్నారు, ప్రతిష్ఠిస్తారు. ఇదంతా కూడా ఇంకా 2-3 మంత్స్ అనేది పడుతుంది. మేబీ ఇంకొంచెం టైం కూడా పట్టవచ్చు. ఇప్పుడు ఏంటంటే బాలరామునికి సంబంధించి విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు ఈ రోజు. తర్వాత చాలా మంది అంటున్నది ఏంటి, ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అటు ఇటు ఎక్కుతారు తొక్కుతూ ఉంటారు కదా, మరి అలాగా దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అంటే దేవుడి మీద తొక్కుతారా ఎక్కుతారని చెప్పి హడావుడి చేస్తున్నారు. అయ్యా, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని దరిదాపుల్లో ఎక్కడ కూడా ఎక్కడాలు తొక్కటాలు ఎక్కడా ఉండవు. రిమైనింగ్ చోట మాత్రం వర్క్ అనేది నడుస్తుంది. సో నాకు తెలిసి అన్ని క్లారిటీస్ చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మనస్ఫూర్తిగా రామనామాన్ని కనుక మీరు కనుక స్మరించినట్టయితే ఆ రాముడే ఎల్లవేళలా మీకు శ్రీరామ రక్షగా ఉంటాడు.